అసలు ఏం జరిగింది రాత్రికి. సో ప్రెసెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే జరుగుతుంది రేపు మండేకి. సో మీకు స్క్రీన్ మీద ట్రేడింగ్ వ్యూ లో చూపిస్తాను చూడండి. సో గోల్డ్ అయితే 3%, సిల్వర్ అయితే 6% ఫాల్, అండ్ క్రిప్టో అయితే భారీ పత్రం అని చెప్పాలి. అండ్ యూఎస్ నాస్డాక్ అయితే 4.5% ఫాల్ అయింది. సో సౌత్ కొరియా మార్కెట్ అయితే 5.5% ఫాల్ అయితే జరిగింది. అండ్ చూస్తే క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కూడా ఉండాల భారీ ఫాల్ అయితే జరిగింది. దీనికి రీజన్ ఏంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుందంటే లైక్ చేసి ఇలాంటి రీజన్స్ వల్ల అయితే మార్కెట్ క్రాష్ అయిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకన్నా ముందుగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కంట్రీ ఎకనామిక్ గా బాగుందంటే మెయిన్ గా క్యాలిక్యులేట్ చేసేది ఈ 2 పాయింట్స్, జీడిపి అండ్ జాబ్ డేటా. సో ఆన్ ఫ్రైడే అయితే ఈ 2 అయితే రిలీజ్ చేశారు యుఎస్ వాళ్ళు. సో జీడిపి డేటా అయితే సో ఎస్టిమేట్ తగ్గట్టుగానే బానే ఉంది. అండ్ సెకండ్ అయితే జాబ్ డేటా అయితే రిలీజ్ చేశారు. 85,000 ఇచ్చే జాబ్స్ 1,70,000 అయితే రిలీజ్ చేశారు. ఎస్టిమేట్ దగ్గర డబల్ గా అయితే రిలీజ్ చేశారు. సో దీని వల్ల అయితే భారీ పతనం అయితే గోల్డ్, సిల్వర్, క్రిప్టో అయితే భారీ పతనం అయితే జరిగింది. సో అయ్యో గుడ్ న్యూసే కదా. ఎందుకు ఫాల్ జరిగింది అంటే పాపులేషన్ పెరిగింది, ఇప్పుడు జాబ్స్ పెరిగినాయి, బయట ధరలు పెరుగుతాయి, తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. ధర ముందు వచ్చి అన్ని అందుకనే ముందరగానే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఎస్టిమేషన్ తగ్గట్టుగా క్లైమ్ చేశారనేసి. సో అందువల్ల ముందుగానే మార్కెట్ తీసుకుంది, అందుకని హూజ్ క్రాష్ అయితే అయింది. సో దీని సోమవారం ఎలా ఉండిద్ది అనేది మనం అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ.